కాంగ్రెస్ కండువా వేసుకుంటారు, నా సొంత కండువాలు వేసుకోను కదండి. ఒకసారి శరత్ గారు ఒపీనియన్ తీసుకుందాం. శరత్ గారు, ఏంటి మీ రీడింగ్ ఏంటి? ఇవాళ సడన్ గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కవిత ప్రెస్ మీట్ పెట్టి ఆ విధంగా హరీష్ రావు మీద ఆరోపణలు చేస్తుందని. అంతా ఆమె ఒక ఫేడింగ్ స్టార్ సార్. ఒక రకంగా ఆరిపోయే దీపం బాగా వెలిగినట్టుగా ఆమె ఏదో మళ్ళా అంటే బీఆర్ఎస్ భావజాల నుంచి దూరంగా పోయిన బీఆర్ఎస్ పార్టీలో నాకేం గుర్తింపు లేదు అంటే ఎంతో కొంత కార్యకర్తలతోనో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సానుభూతి రావాలన్నప్పుడు కేసీఆర్ పేరును వాడుకోవాలా, ఆ రకంగా వ్యవహారాలు చేస్తా. అంతకంటే పెద్ద నథింగ్ మస్ట్ టు బి రెడ్ అబౌట్ హర్ కామెంట్స్. నోబడీ హాస్ టేకెన్ హర్ సీరియస్లీ. యాక్చువల్లీ చాలా అవినీతికి పాల్పడి ఆమె వల్లే చాలా మంది పార్టీకి దూరం అయినారనేది వాస్తవం, అది నగ్న సత్యం. అది ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా. తర్వాత ఆమె ఇంకా ఏంటంటే నేను కేసీఆర్ కి వారసురాల్ని, కేసీఆర్ భావజాలను నేనే కాపాడతా, కేసీఆర్ ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రతీక నేను, ఈ రకంగా అదంతా ఉత్త డ్రామా అండి. అంటే మీరు అన్నారు ఇప్పుడు ఆమె అవినీతి పర్రాలని. ఆమె అంటుందంటే ఈ అవినీతి కేసుల్లో నన్ను ఇరికిచ్చారు, నాకంటే ఎక్కువ అనవసరంగా నన్ను బ్లేమ్ చేశారనేది కదా ఆమె ఇన్ని రోజులు చెప్తుంది. సార్ నేను లిక్కర్ స్కామ్ లో వెళ్ళడానికి కారణమైన వ్యక్తులు వేరే ఉన్నారని కూడా చెప్తుంది పదే పదే. నేను సజీవ సాక్షిని, ఐఎమ్ ది ఎఫెక్టెడ్ పార్టీ. అందరి సంగతి దేవుడేరిగే. ఏమి ఎఫెక్ట్ అయ్యారు? ఆమె నాకే ఫోన్ చేసి చెప్పింది, ప్రభాస్ గారికి 5 ఎకరాల ల్యాండ్ వదిలేట్టు, అది పార్టీకి అవసరము, మనకు పార్టీ నడవాలంటే డబ్బులు కావాలా అని చెప్పి. నేనన్నా ప్రభాస్ ఏమన్నా ల్యాండ్లెస్ పూరా, వాడికి 5 ఎకరాల భూమి వదిలేట్టు మీ డాడీతో చెప్పిస్తే చూద్దాం, అట్లా లేకుంటే లేదని చెప్పినాను. మీకు తెలియదు సార్ చాలా విషయాలు. ప్రభాస్ ఏంటి ఇంట్రెస్టింగ్ చెప్తున్నారు. ప్రభాస్ ఏంటి? ప్రభాస్ ఇక్కడ షేర్లింగంపల్లిలో ఒక పర్టికులర్ 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టాడు. వాడిని బయటికి నెట్టడంలో మేము సఫలీకృతమై వాడిని బయటికి నెట్టి వాడు అనొద్దు ఇక్కడ సినిమా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే అన్పార్లమెంటరీ భరత్, అంతే కదా. వాడు అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కదా. సరే ఓకే రైట్, ఆయన ఐ స్టాండ్ కరెక్టెడ్, నో ప్రాబ్లం, ఇట్స్ ఆల్ రైట్, ఐ రెస్పెక్ట్ యువర్ ఎవరైనా ఎందుకు అనడం. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. If it is anti-social element, we can make call. No. I'll tell you one thing. See, the issue is like this. Actually, ఏమంటే ఆ 5 ఎకరాల ల్యాండ్ కి సంబంధించిన ఈ డిస్ప్యూట్ ఉంటే యాజ్ అ స్పెషల్ గవర్నమెంట్ పీరియడ్ గా మేము హైకోర్టులో విన్ అయినాం. ఏమి అది ఆయనకు సంబంధించిన భూమి కాదు, అట్ బెస్ట్ హీ కెన్ ఓన్లీ మేక్ అన్ అప్లికేషన్ ఫర్ రెగ్యులరైజేషన్ అని తర్వాత మేము మా లాక్ అండ్ కస్టడీలో ఉండింది షేర్లింగంపల్లి తహసీల్దార్ వంశీ మోహన్ అని, అప్పుడు అతను లాక్ అండ్ కస్టడీలో పెట్టినారు. ప్రభాస్ మనుషులు వెళ్లి ఆ లాక్ ను పలగొట్టేసేసి ఆ భూమిని అంతా చదవ చేస్తున్నప్పుడు వెంకటరెడ్డి అని మన వంశీ మోహన్ అనే తహసీల్దార్ నాకు ఫోన్ చేశాడు, సార్ ఇది ఎట్లా మరి, వాళ్ళు మళ్ళా వచ్చి కోర్టు ఆర్డర్ మనకు అనుకూలంగా ఉండగా వాళ్ళు భూమిని చదన చేస్తా ఉన్నారు, తర్వాత ఆ గడ్డి అంతా పీకేసి సరిగా చేస్తా ఉన్నారు సార్, తాళం బల కొట్టారు, ఏం చేయాలని. నన్ను యూ గో అండ్ లాక్ ది ప్రిమిసెస్ బికాస్ ఇట్ ఈస్ అండర్ అవర్ కస్టడీ, మనం హైకోర్టులో కేసు గెలిచినాము, వాళ్ళు ఎట్లా ముడతారు అని అన్నాను. అంటే నాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి సార్, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు అన్నారు. అప్పుడు మాదాపూర్ సిఐ వెంకటరెడ్డి అని ఉండే, అంటే నా చేతిలో రెవెన్యూ అండ్ పోలీస్ రెండు ఉండే కాబట్టి నేను ఐ స్పోక్ టు అవర్ ఇన్స్పెక్టర్, ఏమయ్యా నిన్ను డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఆఫీసర్, హీ వాంట్స్ ప్రొటెక్షన్ టు ప్రొటెక్ట్ గవర్నమెంట్ ప్రాపర్టీ, హౌ కెన్ యూ కీప్ కట్, గో అండ్ ప్రొటెక్ట్ అంటే పోలీసులను ఇచ్చినాడు. అట్లా మేము అందరినీ ఫ్లష్ అవుట్ చేసినాం, వాళ్ళందరినీ తీసి పారేసినాం ప్రభాస్ కు సంబంధించిన మనుషులను. ఆ తర్వాత ఒక దళారీగాడు వచ్చినాడు, ఏది ఈ ప్రాపర్టీ అంతా మేము కబ్జా పెడతాము, మేము కొనేస్తాము, మేము అది ఇది, మాకు వాడు వచ్చి తీసుకొచ్చి రాజశేఖర్ రెడ్డితో వాడు దిగిన ఫోటోలు, తర్వాత దేవగౌడతో వాడు దిగిన ఫోటోలు, ఇక రకరకాల ఫోటో ఆల్బమ్ తీసుకొచ్చి చూపెట్టి వాడు ఇండైరెక్ట్ గా అంటే నేను అన్నాను, చూడు ఇట్లాంటి ల్యాండ్స్ విషయాల్లో నేనేం చెయ్యను, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్, వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా పెద్ద మనుషులు మాట్లాడితే దాని గురించి నేను ఏదైనా మాట్లాడతాను కానీ, లేకపోతే అదర్వైజ్ ఐ వోంట్ గివ్ యూ అపాయింట్మెంట్, డోంట్ టాక్ ఆల్ దీస్ థింగ్స్ అని అన్నాను. అంటే నేను మీకు ఒక్క నిమిషంలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తితో మాట్లాడిస్తూ చూడు అని చెప్పి వాడు ఫోన్ కలిపి డైరెక్ట్ గా కవితతోనే మాట్లాడించాడు నాకు. కవితే నాకు చెప్పింది, ఇది ఇతను మనకు చాలా కావాల్సిన వాడు, మన పార్టీకి చాలా నిధులు ప్రొవైడ్ చేస్తాడు, అతని ఫేవర్ లో మీరు బిహేవ్ చేయండి. అది ఎవరి ఫేవర్ అది?
హలో, ఎవరు అది? అంటే ప్రభాస్ కు వ్యతిరేకంగానే, ప్రభాస్ సపోర్ట్ గానా? ప్రభాస్ కు సపోర్ట్ గా. Okay. మీకు ఎవడిచ్చాడు అధికారం? మీరెందుకు వాళ్ళని తొలగించారు? మీకు అవన్నీ ఎందుకు చేశారు మీరు అని ఇండైరెక్ట్ మాట్లాడితేనే అన్నాను. చూడతాలి, అట్లా కాదు, ఇది గవర్నమెంటల్ ప్రాపర్టీ. యాజ్ అ పబ్లిక్ గవర్నమెంట్ లీడర్, ఇట్ ఈస్ మై డ్యూటీ టు ప్రొటెక్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సారీ, సంథింగ్ మస్ట్ కమ్ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, నాట్ యూ. యు ఆర్ నాట్ ఇన్ ఎనీ అఫీషియల్ పొజిషన్. హౌ కెన్ ఐ ఈల్డ్ టు యువర్ అడ్వైస్ అని చెప్పి నేను ఫోన్ కట్ చేశాను. దాని తర్వాత కొద్ది రోజులకే నేను అక్కడి నుంచి రిజైన్ చేసి బయటికి రావడం, ఇక చాలా సంఘటనలు జరిగాయి అనుకోండి. అంటే నేను అనేది అంత కాదు సార్. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఏ వ్యాపారము, ఏ వృత్తి, ఏ రకంగా కవిత కన్నా ఆస్తులు వచ్చినాయి? అంత ఐశ్వర్యవంతురాలు ఏ రకంగా తయారైంది? సమకాలీన రాజకీయాల్లో అంత త్వరితగతిన అంత ఐశ్వర్యవంతురాలు ఇక్కడ నా ఉద్దేశంలో కాదు, హైదరాబాద్ లో బీఆర్ఎస్ చిన్న ఎమ్మెల్యే కూడా ఆమె కంటే 10 రెట్ల ఆస్తులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎట్లా చెప్తున్నారండి? హైదరాబాద్ లో ఎమ్మెల్యేలు, నేను పేర్లు చెప్పాను కానీ హైదరాబాద్ లో కాదు, రూరల్ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు కూడా అంతకంటే ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. బ్లేమ్ ఎక్కువ కవితను చేసినట్టు ఉన్నారు. కాదు సార్, నో, ఇట్స్ నాట్ లైక్ దట్ భరత్. బికాస్ వీ వర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సిస్టమ్, వీ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్. అట్లా ఏం లేదు, ప్రతి అంశంలో ఆమె తలదూర్చేది, ప్రతి విషయం. అసలు యాక్చువల్లీ షీ వాజ్ ఎ బిగ్ న్యూసెన్స్ టు కేసీఆర్. ఆమె కేసీఆర్ యొక్క పరువు ప్రతిష్టలు గంగలో కలచడానికి 90% రీజన్ కవిత, నాట్ అదర్స్. ఓకే, అంటే శరత్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ ఒక్క నిమిషం అయితే, ప్రభాస్ ఇన్సిడెంట్ లో మరి ఏం జరిగింది? మళ్ళీ కేసీఆర్ నుంచి ఏమన్నా ఏమీ రాలేదు. ఆమె ఇష్టానికి అగేనిస్ట్ గా ఆర్గ్యూ చేసేసి వి వన్ ద కేస్ ఇన్ ది గవర్నమెంట్, ఇన్ ది హైకోర్ట్. అంటే అది ప్రభాస్ కు మళ్ళీ అగేన్స్ట్ గానే జడ్జిమెంట్ వచ్చిందా హైకోర్టు? ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రభాస్ కి అగేనిస్ట్ గానే జడ్జిమెంట్ వచ్చింది. దాని తర్వాత దాన్ని ఇంకో రకంగా మ్యానిపులేట్ చేశారు. అదంతా పెద్ద స్టోరీ, అది ఈ ప్రోగ్రామ్ లో చెప్పలేం కానీ అదంతా పెద్ద స్టోరీ. ఫైనల్ గా ఏం జరిగింది? ఇప్పుడు అది గవర్నమెంట్ చేతిలో ఉందా, ప్రభాస్ చేతిలో ఉందా ల్యాండ్? ఆ ప్రభాస్ కు రెగ్యులరైజేషన్ చేయడానికని ప్రయత్నాలు జరిగినాయి. ఆ తర్వాత ఏం జరిగిందో నేను దాన్ని పట్టించుకోలేదు. అంటే ప్రభాస్ సొంత ల్యాండా లేకపోతే ప్రభాస్ ది గవర్నమెంట్ ల్యాండ్? ప్రభాస్ క్లెయిమ్ that he is in possession of that particular property, which is factually incorrect. డైరెక్ట్ గా ప్రభాస్ అయితే ఎవరైనా సంబంధికుల దగ్గర వాళ్ళ? ప్రభాస్ పర్టికులర్ గా ప్రభాస్ తరఫున భీమవరం రాజులు నా దగ్గరికి వచ్చినారు. మీకు ఒక 6 లక్షలు ఇస్తాము, మీరు ఆ కేసును మీరు చేయొద్దు, ఈ కేసును అడ్వకేట్ జనరల్ కు హ్యాండ్ ఓవర్ చేయండి, సరిపోతుంది, మీరు ఆర్గ్యూ చేస్తే మేము గెలవలేము అని అన్నారు. ఐ సెడ్ నాన్ సెన్స్ అని అన్నారు. అంటే అంతకుముందు ఈ భీమవరం రాజులు చాలా మంది నా క్లయింట్స్, పెద్ద పెద్ద రాజుస్ నా క్లయింట్స్, వాళ్ళంతా నా ఆఫీస్ నుంచి వెళ్ళిపోయినారు. ఇక నుంచి భవిష్యత్తులో మీ ముఖం చూడమని చెప్పేసి సరే అని కూడా ఒప్పుకొని ఆ కేసును అంటే ఇన్సెన్స్ వదిలేయడానికి ఇష్టపడక నేనే ఆరోగిస్తున్నాను. ఆ తర్వాత నన్ను తప్పిస్తే తప్ప ప్రభాస్ కి మేలు చేయలేమన్న భావనలో ఇక రకరకాల పుల్లలు పెట్టినారు. అదంతా కథ. ఓకే, నేనున్న వరకు ఐ ప్రొటెక్టెడ్ ది ప్రాపర్టీ. ఆఫ్టర్వర్డ్స్ మెనీ థింగ్స్ హావ్ హ్యాపెండ్. ఓకే, సో ఇవాళ చేసిన ఆరోపణలు ఎట్లా చూస్తారు? అవంతా ఆమె, నేను చెప్తున్నాను కదా, ఏదో రకంగా కేసీఆర్ యొక్క ఆత్మాభిమానాన్ని, కేసీఆర్ గౌరవాన్ని, కేసీఆర్ మాన మర్యాదలను, కేసీఆర్ వారసత్వాన్ని మొత్తంగా పుణికిపుచ్చుకున్న వ్యక్తిని నేనే. మిగతా వాళ్ళందరూ ఆర్థిక ప్రలోభాలకు, ఇతరుల విషయాలకు లొంగిపోయి కేసీఆర్ కు ద్రోహం చేసినారు అని ప్రొజెక్ట్ చేయడము, కేసీఆర్ పట్ల ఎవరికైనా సానుభూతి ఉంటే ఆ సానుభూతి పరులను తన పాకెట్ లో వేయడానికి చేసిన కృషి. శరత్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ కు కవిత వ్యాఖ్యల వల్ల నష్టం జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఏం జరుగుతుందమ్మా, ఆమె ఎట్లాగూ ఆమె ఏంటిది, ఆమె అంత పెద్ద క్లీన్ చీట్ ఉండే క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి అంటే ఏమో అనుకోవచ్చు. ఆమె తన నోటికి ఎట్లా తోస్తే అట్లా మాట్లాడుతుంది. ఆమెను ఓటు పట్టించుకున్నాడు. షీఈ్ ఎ నాన్ కాన్సిక్వెన్షియల్ పర్సన్ అండి. అనవసరంగా ప్రెస్ వాళ్ళు ఆమెకు ఓవర్ ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప వాట్ ఈస్ షీ? జస్ట్ బికాస్ షీ ఈస్ ది డాటర్ ఆఫ్ కేసీఆర్, షీ ఈస్ బీయింగ్ గివెన్ సమ్ ఆడియన్స్. అదర్వైజ్ హూ విల్ బాదర్ అబౌట్ హర్? ఓకే, సో సంగప్ప గారు జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ.